27వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ అంటూ రమణి గారు నిన్నటి కంటిన్యూలో ఈరోజు ఏం చెప్పారో తెలుసుకుందామా అండి. తపన. సంగీతం నేర్చుకోవటం వలన ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయాలి అనే తపన ఎక్కువగా ఉండేది. అది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల సంగీతం టీచర్ అయిన పాప్ బాయ్ గారితో కలిసి కొన్ని గుళ్ళల్లో పాడటం జరిగేది. విచిత్రం ఏంటంటే నేను రోజంతా ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఒక్క నిమిషం కూడా విరామం ఉండేది కాదు. మరి అలాంటప్పుడు మేము ఎప్పుడు పాడాలనుకున్నామో ఆ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రకృతి సహకరించడంతో మేము వెళ్ళాల్సిన సమయానికి నా ప్రమేయం లేకుండానే వెళ్ళేందుకు మార్గం సుగమం అయ్యేది. ఇష్టమైన కార్యక్రమం చేయాలంటే ప్రకృతి కూడా మనకి అంత సహకరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నాకు ఇష్టమైన పని కాబట్టి ఆనందం కొన్ని రోజుల వరకు ఆసక్తితో ఉండేదాన్ని. అలాగే వైజాగ్లో ఉండే అన్ని పెద్ద పెద్ద గుళ్ళైన సంపత్ వినాయక గుడి, సత్యనారాయణమూర్తి గుడి, కేజీహెచ్ దగ్గర కనక మహాలక్ష్మీదేవి గుడి, అలాగే సింహాచలం దేవస్థానం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పాడటం జరిగింది. తిరుపతి ఉంజల్ సేవలో పాడటం వలన నా జీవితం ధన్యమైంది. ఇంటికి బ్యూటీ క్లినిక్కి అంకితమయ్యిపోయే నేను నా పిల్లలతో భర్తతో హాయిగా అన్ని ఊళ్ళు వెళుతూ పాడుకుంటూ వాళ్ళతో గడిపే సమయాన్ని ఆ ప్రకృతి ప్రసాదించినందుకు నిజంగా ధ్యానం ఎంత అద్భుతాలు సృష్టిస్తుందా అని ఎంతో ఆనందపడిపోతూ ఉండేదాన్ని. అలా అని బ్యూటీ క్లినిక్కి కూడా ఎక్కడా విస్మరించకుండా నా స్టాఫ్ నేను లేనప్పటికీ ఎంతో అద్భుతంగా క్లయింటల్కి సర్వీస్ అందిస్తూ ఉండేవాళ్ళు. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని గురువుగారు ఎప్పుడూ ఉంటూ ఉండేవారు. అలాగే స్వాధ్యాయం, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, న్యూ ఎనర్జీ, లోప్ సంగ్రాంప, మరణం లేని మీరు, ఆత్మయోగంలోకి మహాప్రవేశం, ఆత్మాయనం, పూర్ణాత్మ, రాంప, మహాపరిసత్వాలు, టోల్టెక్ 4 ఒప్పందాలు, సీక్రెట్, లూయిస్, నీ జీవితం నీ చేతుల్లోనే, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొని ఏ విధంగా అయితే భగవద్గీత చదువుతామో అదేవిధంగా ఈ బుక్స్ అన్నీ స్వాధ్యాయం చేయటం, తద్వారా ఎన్నో అనుభవాలు పొందాను. ధ్యానంలో పుట్టిన అంతరానుభూతులు. బిలబిలమంటూ టొబయాస్ న్యూ ఎనర్జీ చదువుతున్న రోజులు, పిల్లలకు వేసవి సెలవులు. అందువలన ఉదయాన్నే పుస్తకం చదువుకొని హాయిగా ఎక్కువ టైం మెడిటేషన్ చేస్తుంటే గదిలో ఉండే వస్తువులన్నీ కదిలినట్లుగా, అటు వస్తువులు ఇటు వస్తువులు అటు జరుగుతున్నట్టుగా, ఎవరో చిన్నపిల్లలు సందడిలాగా అనిపించింది. పిల్లలు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని అనుకున్నాను. ధ్యానంలోకి వెళ్ళాను. నా కన్సల్టింగ్ రూమ్ అద్దాలతో ఉంటుంది. అయితే మెడిటేషన్లో కూర్చోగానే రూమ్ మొత్తం అంతా సౌండ్స్, అద్దాలంత సౌండ్స్ వస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సౌండ్, తలుపు తీయడం పెట్టడం. నేను మా పిల్లలు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని చాలాసేపు అనుకున్నాను. నా చుట్టూ ఎదురుగా 2 కుర్చీలు ఉంటాయి. వాటి మీద అందరూ టొబయాస్ ఆర్కేంజల్స్ మొత్తం నిండిపోయి ఒకరి మీద ఒకరు మా రూమ్ అంతా నిండేసరికి నేను మంచి వైబ్రేషన్తో ఎరుకతోనే ఉన్నా మేల్కోలేకపోతున్నాను. పిల్లలు అల్లరి చేస్తున్నారని మా పిల్లల మీద నాకు చాలా కోపం వచ్చేసింది. అప్పట్లో నాకు టొబయాస్ ఆర్కేంజల్ మీద అంత అనుభవం లేదు. పుస్తకం చదువుతున్నాను. ఆ 2వ రోజు పుస్తకంలో చదివినప్పుడు ఈ ఆర్కేంజల్స్ ఎవరు, టొబయాస్ అంటే న్యూ ఎనర్జీ బుక్ ఎవరు, వారి తాలూకు చర్యలేంటి, పిట్టగోడ వెనకాతలు వాళ్ళు చేసే పనులేంటి అన్నీ చదివినప్పుడు నేనెంతో ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయాను. నాకు వీళ్ళందరూ ఇలా సాక్షాత్తు కనిపించేసరికి ఆనంద పరవశురాలని అయ్యాను. అక్కడ పిల్లలెవ్వరూ లేరని, ఇతర గ్రహాంతర వాసులు వచ్చారని తర్వాత నాకు అర్థమైంది. దాంతో నాకు చాలా వైబ్రేషన్స్ కలిగి మేల్కొనలేకపోయాను. ఎప్పుడైతే నా జీవితంలో ఆధ్యాత్మికత మొదలైందో అంతవరకు తెలియని కొత్త విషయాలు తెలియటం ఆరంభించాయి. ఉదాహరణకు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చోవటమో కొన్ని సందేశాలు మనకు అందుతాయి. అది ఎలా అంటే కొంతమందికి ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది.
మరి కొందరికి టెలిపతి ద్వారా గ్రహాంతర జీవులు, విశ్వగురువులు, ఏంజల్స్ ద్వారా సందేశాలు అందుతుంటాయి. అటువంటి సందేశాల్లో నాకు అందిన ఒక సందేశం ఏంటంటే, నా వృత్తితో ఉంటూనే ఆధ్యాత్మికానికి కూడా అనుసంధానం చేయాలని. ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం ఏంటంటే, నా వృత్తితో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా అనుసంధించాలి అని తీవ్రంగా ఆలోచించాను. బ్యూటీ క్లినిక్లో ఏర్పాటు చేసిన పిరమిడ్ మెడిటేషన్ హాల్లో ప్రతిరోజు బ్యూటీ క్లినిక్కి వచ్చిన క్లయింట్స్తో ధ్యానం చేయించేవాళ్ళం. అలాగే కొందరు మాస్టర్స్తో పౌర్ణమి ధ్యానం, సంగీత ధ్యానం నిర్వహించేవాళ్ళం. కొత్త వారికి మెడిటేషన్ నేర్పించి ధ్యానంలో కూర్చోబెడుతూ ఉండేవాళ్ళం. దీనివల్ల ఎంతోమంది ఎంతో ఇష్టంగా బ్యూటీ క్లినిక్కి రావటం, మేము ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. చెట్ల సముదాయం వనమైతే ఆత్మల సముదాయం బృందావనం అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆత్మ సౌందర్యం అంటూ ఇలా చెప్తున్నారండి. నా అంతరంలో నుంచి పుట్టిన నినాదం ఆత్మ సౌందర్యం. తలనొప్పి ధ్యానంలో కరిగి విశ్వ కళ్యాణం కోసం పుట్టిన నా లక్ష్యం ఆత్మ సౌందర్యం. ఆ రోజు తెలియదు, కానీ ఈరోజు నాకు స్పష్టమైనది. నా జీవన యాత్ర ప్రపంచానికి ఆత్మ సౌందర్యాన్ని పంచే వేదిక. ఆత్మ సౌందర్యం అంటే మనలోని పవిత్రత, దయ, ప్రేమ, నిజాయితీ యొక్క రూపం. ఇది కంటికి కనిపించదు, మన ఆలోచనల్లో, మాటల్లో, ప్రవర్తనలో మెరుస్తుంది. బాహ్య అందం కాలంతో మసకబారుతుంది, కానీ ఆత్మ సౌందర్యం శాశ్వతంగా మనతోనే ఉంటుంది. వృత్తి ఏ దైవంగా. సుమారు 27 ఏళ్ల క్రితం నేను ఆడవాళ్లకు బాహ్య సౌందర్యాన్ని తీర్చిదిద్దాలనే తలంపుతో బ్యూటీ క్లినిక్ ప్రారంభించాను. నేను నా వృత్తినే దైవంగా భావించి ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉండేదాన్ని. నా క్లినిక్లోకి ఎవ్వరు ఎలాంటి సేవల కోసం వచ్చినా ఎంతో ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా వారికి కావలసిన సేవలు అందించినప్పుడు నాకేమాత్రం విసుగు వచ్చేది కాదు. పైపెచ్చుగా నా చేతులకు మంచి పని దొరికిందని ఎంతో సంతోషంతో పనిలో నిమగ్నమై ఆనందలోకంలో ఓలలాడుతూ ఉండేదాన్ని. ఇంత ఆనందాన్ని పొందుతూ కూడా ఇంకా ఎక్కడో ఏదో కొరత మరియు కొంత అసంతృప్తి, ఏదో చెయ్యాలని అనిపిస్తున్నా చేయలేకపోతున్నాననే భావన, బయటకు చెప్పలేని బాధ వెంటాడుతూ ఉండేది. ఆ సమయంలో నాకు మా అమ్మ ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. అలా నేను ధ్యాన మార్గంలోకి వచ్చినప్పటి నుండి రకరకాల అనుభవాలు వచ్చేవి. ఆరోగ్యం బాగా కుదుటపడింది. నేను ముందు ఏదైతే కొరత ఉన్నట్లు భావించానో అది అంతా మంత్రం వేసినట్లు మాయమైపోయింది. ఇదే రకంగా 2-3 సంవత్సరాలు రకరకాల అనుభవాలు పొందుతూ ఉండేదాన్ని. ధ్యానంలో కూర్చుంటే నేనెప్పుడు ప్రాక్టీస్ చేయని మెహందీ డిజైన్స్, హెయిర్ కటింగ్స్ విజన్లో వస్తూ ఉండేవి. ఇది కాక నా సబ్జెక్ట్లో కూడా మంచి పట్టు సంపాదించి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకునే వారికి మంచి సబ్జెక్ట్ నేర్పించగలుగుతూ ఉండేదాన్ని. ఎలాంటి హెయిర్ ట్రీట్మెంట్స్ అయినా లేదా స్కిన్ ట్రీట్మెంట్స్ అయినా ఇట్టే సమస్యను గుర్తించి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తూ చక్కటి క్లయింట్స్ని, మంచి స్టూడెంట్స్ని సంపాదించగలిగాను. ఇలా ఉండగా ఒకరోజు తలనొప్పి తిరిగి మళ్ళీ మునుపటి స్థాయిలో తిరిగి మొదలైంది. ఆ తర్వాత వెంటనే ధ్యానంలో కూర్చున్నాను. ఒకరోజు భరించలేనటువంటి తలనొప్పి మొదలైంది. అప్పటికి సమయం ఉదయం 6 గంటలు. పిల్లలు ఇంకా లేవలేదు. నేను తలనొప్పితో పడుకోలేక కూర్చోలేక ఏం చేయాలో తోచక అలా వరండాలోకి వెళ్ళి నిల్చున్నాను. ఈ బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో, ఎలా ఉపశమనం పొందాలో తెలియక కంగారు పడుతూ కూర్చున్నాను. ఇటువంటి తలనొప్పి రావటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు అలోపతి మందులు వాడటం జరిగింది, కానీ ఆ సమయానికి ఉపశమనం ఉన్న పరిష్కారం ఉండేది కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తలనొప్పి బాగా తగ్గటమే కాకుండా తలనొప్పి వచ్చిన ప్రతిసారి ఏదో మెసేజ్ రావటం జరిగేది. ఆ విషయం నాకు అర్థమై ఆ రోజు కూడా నేను ఆ తలనొప్పితో బ్యూటీ క్లినిక్లో ఉండే ధ్యాన మందిరంలో కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేస్తున్నాను. అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు. తర్వాత కొద్దిసేపటికి తలనొప్పి కాస్త తగ్గింది.
ఆ స్థితిలో చాలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని ఉన్నాను. అంతలోనే ఆత్మ సౌందర్యం అనే ఎర్రటి అక్షరాలు నా ముందు కదలాడి వెళ్ళాయి. ఆ పదం ఎందుకు కనిపించిందో తెలియదు. తరువాత కాసేపటికి రిలాక్స్ అయి ధ్యానం నుంచి బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి అప్పుడే లేచిన పిల్లలకు అన్నీ అందించి రిలాక్స్ అయ్యాను. ఉదయం 11 గంటలకు అమ్మ దగ్గర నుండి కాల్ వచ్చింది. డాక్టర్ జీకే గారు అదే వీధిలో జరుగుతున్న కార్యక్రమానికి వస్తున్నారు, నువ్వు కూడా రెడీ అయ్యి అవ్వాలి, ఇద్దరం వెళదామని. ఇంతలో ఇందాక మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కనిపించిన ఆత్మ సౌందర్యం అనే పదం యొక్క అర్థం ఏంటి అని తెలుసుకోవాలనే తపన మొదలైంది. స్పిరిచువల్ ట్యాబ్లెట్ శ్రీదేవి మేడంకి కాల్ చేసి విషయమంతా వివరించాను. ఈ విషయం డాక్టర్ జీకే గారితో సంప్రదిద్దాము, మీరు అక్కడికి రావాలి అని ఆహ్వానించారు. వెంటనే నేను అమ్మతో కలిసి వెళ్ళాను. అక్కడ కార్యక్రమం అయిపోతూనే డాక్టర్ జీకే గారికి విషయం అంతా చెప్పటం జరిగింది. దానికి ఆయన ఆధ్యాత్మిక పరమైన వివరణ అందించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, మరి రేపటి రోజున తెలుసుకుందామా అండి. ఆ రోజు ఏం జరిగిందో ఏం చెప్పబోతున్నారో. థ్యాంక్ యూ.